ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని చెబుతుంటారు పెద్దలు. అలాంటి ముచ్చటలలో పెళ్లి ఒకటే. ఆ అమ్మాయికైనా అబ్బాయికైనా 25 నిండగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంటది. మరి దక్షిణాది చిత్ర పరిశ్రమలో 30 ఏళ్లు నిండా పెళ్లి మాట ఎత్తని తారలున్నారు. అటువంటి వారిపై ఓ ఫోకస్ చేద్దాం. శ్రీయ 16 సంవత్సరాల పాటు హీరోయిన్ గా కొనసాగడం ఇప్పట్లో ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు. కానీ శ్రీయ శరణ్ 2001 నుంచి మొన్న విడుదలైన గౌతమిపుత్ర శాతకర్ణి వరకు కథానాయికగా నటిస్తుంది. 34 ఏళ్ల ఈ భామ ఇప్పుడు కూడా కెరియర్ గురించి ఆలోచిస్తుంది తప్ప పెళ్లి మాట ఎత్తపోవడం విశేషం. కాజల్ అగర్వాల్ శ్రీయ శరణ్ తర్వాత ఎక్కువేళ్లు సినీ కెరియర్ కలిగిన నటి కాజల్ అగర్వాల్. టాలీవుడ్ యువరాణిగా పేరు తెచ్చుకుని ఈ బ్యూటీ తమిళంలోనూ సినిమాలను శాతం బిజీగా ఉంది. తన చెల్లెలు అతిథి అగర్వాల్ కి దగ్గరుండి పెళ్లి చేసింది కానీ ఈ మాత్రం పెళ్లి పిట్లు ఎక్కలేదు. ఎప్పుడు కళ్యాణం చేసుకుంటుందో చెప్పడం లేదు గాని పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటారని మాత్రం కాజల్ స్పష్టం చేసింది. చార్మి మహామహా అంటూ స్టెప్పులతో యువతకే నిద్ర లేకుండా చేసిన పంజాబీ భామ చార్మికి 25 ఏళ్లు నిండాయి. ఇప్పుడు ఆమె చేతిలో సినిమాలు కూడా ఏం లేవు. ఆయన పెళ్లి ఎప్పుడని అడిగితే నేను స్వతంత్రంగా జీవించాలి, అందుకే నా కెరియర్ పై దృష్టి పెట్టాను, ఇప్పుడే పెళ్లి చేసుకోనని వివరించింది. హన్సిక మోత్వాని దేశముద్ర ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వాని దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు సాధించుకుంది. తమిళ హీరో సింబు ప్రేమలో ఉన్న ఈ భామ కూడా మరో 5 ఏళ్ల వరకు పెళ్లి పిల్లలు ఎక్కే ఆలోచన లేదని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పైగా నాకు ఇంకా 22 ఏళ్లే, ఇప్పుడే పెళ్లేంటని ఎదురు ప్రశ్నించింది. తమన్నా మిల్కీ బ్యూటీ తమన్నా దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ లోని తన సత్తా చాటుకుంది. అనేక విజయాలను సొంతం చేసుకుని బిజీగా ఉన్న ఈ భామని ఇల్లాలుగా ఎప్పుడు మారుతావు అంటే గట్టిగా నవ్వు నవ్వి మీ కంటికి నేను వయసు అయిపోయిందల్లా కనిపిస్తున్నానా, ఏంటి పెళ్లి గురించి అడుగుతున్నారు అని బొంగమూతి పెట్టుకుంది. కనీసం ఇంకా ఎన్నేళ్లు పడుతుందో ఇదేనా చెప్పమంటే ఆ ఆలోచనని నా మైండ్ లోకి ఇప్పుడే రానివ్వనని అంటుంది. అనుష్క అతి తక్కువ కాలంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న నటి అనుష్క. దక్షిణాది హీరోయిన్స్ లో ఎక్కువ రెమ్యునరేషన్ అందుకునే స్వీటీ పెళ్లి వచ్చే ఏడాది అంటూ ప్రతి సంవత్సరం వార్తల్లో రావడమే గానీ నిజమైంది లేదు. ప్రస్తుతం అనుష్క భాగమతి అనే సినిమా చేస్తుంది. దీని తర్వాత పెళ్లిలని చెబుతున్నారు. మరి ఈ ఏడాది కూడా ఆమె వివాహం జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.